హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఒకసారి నా ప్రొఫైల్ చెక్ చేసుకోండి ఎవరికన్నా బ్యాక్గ్రౌండ్ తెలియాలి అంటే. దెన్ దీస్ ఆర్ ది కోర్సెస్ వీఆర్ ఆఫరింగ్ రైట్ నౌ. ఎకానమీ ఇన్ఫినిటీ is the flagship UPSC course for UPSC economy prelims cum mains course. It covers all the theory, contemporary issues and current affairs also related to economy. Comes with lifetime validity. So I'll take care of your complete pain points of economy in this and offered at just 5,000 rupees. So in this manner we are also coming up with polity infinity, geography infinity, history infinity, science and technology infinity in a month's time. So you will have entire UPSC under one umbrella at LTX classes at a very very nominal fee structure and extraordinary quality of teaching. Second one, English Infinity is our flagship course. It's the most popular course. So more than 50 plus students have already joined. 2,000 rupees is the fee. బ్యాంక్ ఆస్పిరెంట్స్కి, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి ఇంగ్లీష్ అనేది మీ నెమెసిస్ అయితే, అదే మీ శత్రువు అయితే, మిగిలిన సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయగలుగుతాం, ఇంగ్లీష్లో కట్ ఆఫ్ దాటలేకపోతున్నాం, స్కోర్స్ తక్కువ వస్తున్నాం అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ అవ్వాల్సిన కోర్స్. గివ్ ఇట్ ఏ ట్రై గైస్. మీరు ఎడిటోరియల్ చూస్తున్నారు అంటే మోస్ట్లీ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ లేదా టు ఇంప్రూవ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎడిటోరియల్స్ ఫర్ యూపీఎస్సీ. సో రెండిట్లో ఏ కేటగిరీ ఉన్నా ఎడిటోరియల్ చూస్తున్నప్పుడు మీలో ఇంప్రూవ్మెంట్ వచ్చిందని మీకు అనిపిస్తే దెన్ యూ మస్ట్ మేక్ ఎ డెసిషన్ టు జాయిన్ దిస్ కోర్స్. ఎందుకంటే ఎడిటోరియల్లో ఒక ఆస్పెక్ట్ వస్తుంది, ఇంకా రిమైనింగ్ దానికి అవసరమైన బేసిక్స్ అన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటారు, ప్లస్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అనేది ఈ కోర్సులో జరుగుతుంది. Right, editorial focuses on comprehension and building your vocabulary, but in this course I'll also focus on grammar. I'll also make you comfortable with different questions, different patterns that come in the competitive exams, like reading comprehension, close test, ఇట్లాంటివన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం, పారాజంబుల్స్ ఇలాంటివి అనమాట. అర్థమెటిక్ ఇన్ఫినిటీ, సో క్యాట్ స్టైల్లో ఫార్ములాస్ లేకుండా లాజికల్గా చెప్పబడుతుంది. సో ఇందులో అగైన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మొత్తం బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, సీజీఎల్ కానీ, Tier 1 Tier 2 లెవెల్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అప్ టు మెయిన్స్ మనకి అర్థమెటిక్ డిఐఎస్ వరకు ప్రతి ఒక్కటి కూడా కవర్ చేస్తాం ఇందులో. అగైన్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్. వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ ఇన్ఫినిటీ ఇట్ మీన్స్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన కోర్స్ ఇది, ఎందుకంటే ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ టు ది అడ్వాన్స్డ్ మ్యాథ్స్, అండ్ యూ విల్ కంటిన్యూ విత్ మీ ఇన్ ద సేమ్ ఫ్లో. మరి అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్యూర్ మ్యాథ్స్ ఇన్ఫినిటీ సీజీఎల్ ఆస్పిరెంట్స్కి, ఎస్ఐ ఆస్పిరెంట్స్కి ఇట్స్ ఎ మస్ట్ కోర్స్. అగైన్ ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ టు ది మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఇన్ ప్యూర్ మ్యాథ్స్, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, వీటిల్లో అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఇందులో హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. సో అగైన్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్. యాప్టిట్యూడ్ ఇన్ఫినిటీ అనేది బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి సీజీఎల్ కాంబో కోర్స్. సో ఓన్లీ బ్యాంక్ ఆస్పిరెంట్స్ జాయిన్ కావచ్చు, ఓన్లీ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ జాయిన్ కావచ్చు, ఏది జాయిన్ అయినా సరే యూ గెట్ ద అదర్ వన్ ఫ్రీ. సో ప్రిలిమ్స్, మెయిన్స్, బ్యాంక్ అయితే, ఎస్ఎస్సికి అయితే Tier 1 Tier 2 Tier 3 Tier 4 ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్, ఇంక్లూడింగ్ ఎస్ఏ రేటింగ్, ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్, ప్యూర్ మ్యాథ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ కవర్డ్ ఇన్ డెప్త్ అండ్ వితౌట్ ఎనీ టైమ్ లిమిట్ అంటిల్ యూ గెట్ యువర్ డ్రీమ్ జాబ్. సో ఏ కోర్స్ కావాలనుకున్న, లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. 3 సబ్జెక్ట్స్ కూడా, 5 సబ్జెక్ట్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మనకి వస్తాయి. సో హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ దోస్ who are beginning their preparation or for those who are struggling with their preparation. యాప్టిట్యూడ్ షార్ట్ టర్మ్ అనేది ప్యూర్ బిగినర్స్కి. సో ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం, మాకు 3 months ప్రిలిమ్ సిలబస్ కవర్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది. ఇందులో బ్యాంక్ ఎగ్జామ్ పరంగా ప్రిలిమ్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది కవర్ చేయబడుతుంది. విత్ దాట్ కవరేజ్ యూ కెన్ ఆల్సో అటెంప్ట్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీసాట్ కూడా అటెంప్ట్ చేసేయచ్చు. దట్స్ అబౌట్ ది కోర్సెస్. సో దీస్ ఆర్ ద కాంటాక్ట్ డీటెయిల్స్. చాలామంది హెజిటేట్ చేస్తున్నారు కాంటాక్ట్ చేయడానికి, ఏ టైంలో ఫ్రీ ఉంటారు సార్ అని. నేను అందుకే చెప్తున్నాను, యూ డ్రాప్ మీ ఏ మెసేజ్, ఇఫ్ ఐఎమ్ ఫ్రీ నేను రిప్లై ఇస్తాను. మీరు 789 నెంబర్ పై కానీ 9591 నెంబర్ కానీ డ్రాప్ మీ వాట్సాప్ మెసేజ్, సార్ ఫ్రీగా ఉన్నారా అని. నేను ఫ్రీ అయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. క్లాస్లో ఉంటే ఆఫ్టర్ క్లాస్ అని చెప్తాను. యూ కెన్ కమ్ ఇన్ టచ్ విత్ మీ. యూట్యూబ్లో కామెంట్ చేయడం వల్ల ఉపయోగం లేదు, మళ్ళీ నేను రిప్లై ఇచ్చినా మీరు చూసుకోవట్లేదు. సో ఇట్ ఈస్ బెటర్ యూ కమ్ ఇన్ టచ్ విత్ మీ ఆన్ వాట్సాప్. ప్రతిరోజు నేను ఇక్కడ పబ్లిష్ చేయడానికి కారణం అదే, టు రిమూవ్ ద గ్యాప్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. సో ఫీజ్ పేమెంట్ గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు చేసుకోవచ్చు. సో లెట్స్ begin with the editorial today. So this editorial is on G7. G7 కంట్రీస్ ఎప్పుడు ఫౌండ్ చేయబడ్డాయి, ఎప్పుడు స్థాపించబడింది ఈ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్? 1975లో. వాట్ ఆర్ ద కంట్రీస్ ఇన్ G7 చెప్పాలి. యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్, తర్వాత యునైటెడ్ కింగ్డమ్,
తర్వాత యూరోప్లో ఉన్న ఇంకా డెవలప్డ్ నేషన్స్ 1975 టైమ్స్కి ఉన్న టాప్ 7 కంట్రీస్ ఎకానమీ పరంగా ఆర్థిక వ్యవస్థ పరంగా బలంగా ఉన్న టాప్ 7 కంట్రీస్ ఇందులో మెంబర్స్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్, ఫాలోడ్ బై యునైటెడ్ కింగ్డమ్ అండ్ యూరోప్లో అండ్ అదర్ పవర్ఫుల్ కంట్రీస్ ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, రైట్. యుఎస్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఇంకా కెనడా అండ్ జపాన్. సో ఈ 7 కంట్రీస్ G7 కంట్రీస్ అనమాట. సో 1975 టైంకి దీస్ 7 వర్ ది టాప్ 7 కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ. ఆర్థిక వ్యవస్థ పరంగా బలమైన దేశాలుగా ఉండేవి. అయితే తర్వాత రానున్న రోజుల్లో మార్పులు చేర్పులు వచ్చేసాయి. చైనా బలం పుంజుకుంది, బ్రెజిల్ బలం పుంజుకుంది, రష్యా బలం పుంజుకుంది, సౌత్ కొరియా, ఇండియా ఇవి కూడా వచ్చేసాయి. సో వీటన్నిటిని కలుపుతూ G20 వచ్చింది. అయితే G7 అనేది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ యాన్యువల్ సమ్మిట్ అంటే మనకి శిఖరాగ్ర సమావేశం అంటాం తెలుగులో. సో హై లెవెల్ అఫీషియల్స్ మధ్య జరిగే ఒక మీటింగ్ అనమాట, రైట్. సో ఈ సంవత్సరం G7లో సంబంధించి యుఎస్ హోస్ట్ అనమాట. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. లెట్స్ గో త్రూ ఇట్. ఇండియా డిజర్వ్స్ ఇట్స్ ప్లేస్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్, బట్ ఆన్ G11 ఇట్ మస్ట్ బి క్లియర్ అబౌట్ ఇట్స్ ఎయిమ్స్. ఇండియా ఆల్రెడీ బాగా గ్రో అయింది, పెద్ద ఎకానమీ అయింది. సో ఈ టైంలో ఇట్ డిజర్వ్స్ ఇట్స్ ప్లేస్. గ్లోబల్ స్టేజ్ మీద ఇండియాకి రావాల్సిన గౌరవం ఇప్పుడిప్పుడే దక్కుతుంది అండ్ ఇండియాకి ఆ అర్హత ఉంది. బట్ ఆన్ G11 అనే కాన్సెప్ట్ ఇప్పుడు మన ట్రంప్ తీసుకొస్తున్నారు. G7 అనేది అవుట్డేట్ అయిపోయింది, G11 ఉండాలి, ఇంకో పెద్ద కంట్రీస్ వచ్చాయి, వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్తున్నారు. సో అందుకని దాంట్లో భాగం అయ్యే అర్హత ఇండియాకు ఉంది. బట్ ఇట్ మస్ట్ బి క్లియర్ అబౌట్ ఇట్స్ ఎయిమ్స్. తన ఎయిమ్స్ ఏంటి అనే విషయంలో ఇండియా క్లియర్గా ఉండాలి. Dismissing the current configuration of the group of 7 or G7 of the world's most developed nations as outdated. So outdated అంటే అర్థం ఏంటి? పాతదైపోయింది. It is no longer relevant to the current situation. US President Donald Trump announced over the weekend that he would like to expand it to a G11. G7ని G11గా ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశారు. బై యాడింగ్ ఇండియా, రష్యా, సౌత్ కొరియా అండ్ ఆస్ట్రేలియా. ఇందాక అనుకున్న G7 కంట్రీస్కి ఇండియా, రష్యా, సౌత్ కొరియా అండ్ ఆస్ట్రేలియాని యాడ్ చేసి G11 చేద్దాం అనుకుంటున్నారు. ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్, దెర్ ఇస్ వన్ కంట్రీ విచ్ ఇస్ మిస్సింగ్. వాట్ ఈస్ దట్? చైనా వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ G7 అండ్ G11లో కూడా ట్రంప్కి చైనాని యాడ్ చేసే ఉద్దేశం లేదు. హీ ఫాలోడ్ దట్ అప్ విత్ ఇన్విటేషన్స్ టు దేర్ లీడర్స్. ఆ లీడర్స్ అందరికీ ఇన్వైట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన ఇన్వైట్ చేసేసారు యాక్చువల్గా, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ టు అటెండ్ ద G7 సమ్మిట్ ఇన్ ద యుఎస్ లేటర్ దిస్ ఇయర్. అమెరికాలో జరగబోతున్న G7 సమ్మిట్కి అటెండ్ అవ్వమని ఇండియాకి మరియు మిగిలిన కంట్రీస్ అక్కడ ఆస్ట్రేలియా, సౌత్ కొరియా అండ్ రష్యాకి కూడా ట్రంప్ ఇన్విటేషన్స్ పంపారు. అయితే G7 కంట్రీస్లో భాగం కాదు కదా, ఎందుకు ఇన్విటేషన్ పంపారంటే అదొక సాంప్రదాయంగా వస్తుంది. ఆల్దో G7 అనేది ఆ 7 కంట్రీస్ అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఏ కంట్రీ అయితే హోస్ట్ చేస్తుందో మీటింగ్ని, ఆ కంట్రీకి ఇంకొంతమందిని ఇన్వైట్ చేసే అవకాశాన్ని కల్పించారు. దాన్ని అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటారు. సో ఎక్స్టెండింగ్ ఇట్ బియాండ్, ఎవరికైతే చెందుతుందో వాళ్ళకి మించి ఇంకొంతమందికి ఎక్స్టెండ్ చేయవచ్చు. ఆ రకంగానే యూరోపియన్ యూనియన్ కూడా 1977 నుంచి G7 మీటింగ్స్ అటెండ్ అవుతూ వస్తుంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఫ్రాన్స్లో జరిగిన G7 సమ్మిట్కి కూడా ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇండియాని ఇన్వైట్ చేసింది, నరేంద్ర మోదీ అటెండ్ అయ్యారు. సో ఇలా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా ఉన్న మెంబర్సే కాకుండా అడిషనల్ మెంబర్స్ని పిలవడం అనేది ఆల్రెడీ వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే G7ని G11 చేయాలని నేను అనుకుంటున్నానని చెప్పి ట్రంప్ చెప్పడం అనేది చర్చనీయాంశం. ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడూ G7 ఉండేది, వేరే వాళ్ళకి పిలిచేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. కానీ దాన్ని G11గా అఫీషియల్గా మారుద్దాం అనుకుంటున్నాం అనే ఆలోచన ఏదైతే ఉందో అది కొంచెం సంథింగ్ టు బి కన్సిడర్డ్ అనమాట. The news was welcomed by Mr. Modi, who commended Mr. Trump for his creative and far-sighted decision to expand the format of grouping to keep up with the new realities of post-COVID world. So ఈ వార్తని వెల్కమ్డ్ అంటే ఆహ్వానించారు ఎవరు? మిస్టర్ మోదీ. హూ కమెండెడ్ అంటే అప్రిషియేట్ చేశారు ఎవరిని? మిస్టర్ ట్రంప్. ఎందుకు? ఫర్ హిజ్ క్రియేటివ్ అండ్ ఫార్ సైటెడ్. ఫార్సైటెడ్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఫార్ సైటెడ్ అంటే ఒక వ్యాధి లాంటిది అనమాట. దగ్గరగా ఉన్నది కనిపించవు, దూరంగా ఉన్న మాత్రమే కనిపిస్తాయి. అది ఒక రకంగా నెగిటివ్ మీనింగ్. పాజిటివ్ మీనింగ్ తీసుకుంటే దూరదృష్టి ఉన్న వాళ్ళు అనే మీనింగ్. ఇక్కడ ఫార్ సైటెడ్ అంటే నెగిటివ్ మీనింగ్ కాదు, పాజిటివ్ మీనింగ్ తీసుకోవాలి. దూరదృష్టి అంటే అర్థం ఏంటి? సమ్వన్ హూ థింక్స్ బియాండ్ వాట్ ఈజ్, అంటే మనకు కనిపించేదే కాదు, ఫ్యూచర్ గురించి దృష్టిలో పెట్టుకుని ఆలోచించేది. ప్రుడెంట్ అంటాం, అర్థమవుతుందా? ప్రుడెంట్ అంటే అర్థమే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించే వాళ్ళు, దూరదృష్టి ఉన్నవాళ్ళు అనే సెన్స్లో మనం దీన్ని వాడతాం అన్నమాట. ఫార్ సైటెడ్, ప్రుడెంట్ అని తీసుకోవచ్చు.
far-sighted decision to expand the format of grouping to keep up with the new realities of post-COVID world. కోవిడ్-19 తర్వాత ఏర్పడుతున్న కొత్త ప్రపంచంలో కొత్త రియాలిటీకి కీప్ అప్ అంటే టు స్టే ఆన్ పేస్ విత్. అంటే ఎలా అవుతుందంటే మనకి ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి వాతావరణం అనేది కానీ పరిస్థితులు కానీ. దే డు నాట్ సిచ్యువేషన్స్ డోంట్ రిమైన్ సేమ్ ఆల్ ద టైమ్ కదా, ఎప్పుడు ఒకేలాగా ఉండవు. దే కీప్ చేంజింగ్ అండ్ వన్ మస్ట్ కీప్ అప్ విత్ ద చేంజింగ్ రియాలిటీస్ ఆఫ్ ద వరల్డ్. మారుతున్న పరిస్థితులు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. మనం ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ తీసుకోండి, క్వశ్చన్ పేపర్ లెవెల్ పెరుగుతూ వస్తుంది అనుకోండి, యూ మస్ట్ కీప్ అప్ విత్ ఇట్. అంటే మీరు కూడా మీ స్టాండర్డ్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ పెరుగుతున్న కొద్దీ స్టూడెంట్స్ ఆల్సో మస్ట్ కీప్ అప్ విత్ ఇట్. దీనికి మనం అడాప్ట్ అనే పదం కూడా వాడచ్చు, ADAPT. అడాప్ట్ అంటే చేంజ్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడాన్ని ADAPT అడాప్ట్ అంటాం. ADOPT అడాప్ట్ అంటే ఫాలో, ఇంప్లిమెంట్ అనే మీనింగ్. అప్రూవ్, ఫాలో, ఇంప్లిమెంట్ అనే మీనింగ్స్ వస్తాయి ADOPTకి. అలాగే దత్తత తీసుకోవడం అనే మీనింగ్ కూడా వస్తుంది. Australia and South Korea have also welcomed the invitation, while Russia, that lost its membership of the grouping in 2014 over its annexation of Crimea, said President Putin would attend if treated as an equal. ఓకే, ఆస్ట్రేలియా మరియు సౌత్ కొరియా కూడా ఇవి ఇన్విటేషన్ వెల్కమ్ చేశాయి. సో మేము వస్తామన్నట్టుగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. రష్యా కూడా ఇన్విటేషన్ పంపారు, కానీ రష్యా అంటుంది ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. మిస్టర్ పుతిన్ వుడ్ అటెండ్ అవుతారు. పుతిన్ ఎవరు? రష్యా అధ్యక్షుడు. ఎప్పుడు? ఇఫ్ ట్రీటెడ్ ఈక్వల్, అందరితో సమానంగా వాళ్ళని కూడా ట్రీట్ చేస్తే అటెండ్ అవుతారు అని చెప్పి వాళ్ళు అన్నారు. బేసికల్గా రష్యాకి ఖచ్చితంగా ఎప్పుడు ఇన్విటేషన్స్ వచ్చేవి, కానీ ఏమైందంటే 2014లో వాళ్ళు ఉక్రెయిన్లో భాగంగా ఉన్న క్రీమియా అనే ఐలాండ్ని, పెనిన్సులాని ఎనెక్సేషన్ చేశారు. ఎనెక్సేషన్ అంటే ఆ భూభాగాన్ని తన భూభాగంలో కలిపేసుకోవడం. ఎనెక్సేషన్ మనకి చూడండి, హిస్టరీ చదివిన వాళ్ళు అవధ్ ఎనెక్సేషన్ అంటారు, అవధ్. సో ఎనెక్సేషన్ అంటే ఒక భూభాగాన్ని తన భూభాగంలో కలుపుకోవడం, అంటే అఫీషియల్గా అలా అన్నమాట. దాన్ని ఎనెక్స్ అంటే కలిపేయడం, యాడ్ అని అర్థం. సో మన కంట్రీకి ఆ కంట్రీని యాడ్ చేసేసుకోవడం, అంటే ఒక భూభాగాన్ని మనం యుద్ధంలో కానీ వేరే రకంగా అనుకొని గెలిచి దాన్ని యాడ్ చేయడాన్ని ఎనెక్సేషన్ అంటారు. అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అప్పుడు దాన్ని ఎక్స్పెల్ చేశారు రష్యాని. ఇన్విటేషన్స్ ఇవ్వట్లే అప్పటి నుంచి. అందుకే మమ్మల్ని సమానంగా, అందరితో సమానంగా చూస్తే మేము వస్తాము, పుతిన్ అటెండ్ అవుతారని చెప్తున్నారు. నోటబుల్ బై ఇట్స్ ఆబ్సెన్స్ ఇన్ దిస్ ప్రపోజ్డ్ గ్రూపింగ్ ఇస్ చైనా. ఆబ్వియస్లీ చైనా ఎంత పెద్ద కంట్రీ అయింది, కానీ దానికి ఈ గ్రూపింగ్లో యాడ్ చేయలేదు. విచ్ హ్యాడ్ ఎర్లియర్ అలాంగ్ విత్ ఇండియా, బ్రెజిల్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా been invited regularly to G8 summits as an outreach by the developed world to the 5 emerging economies called the G8+5. G8 కంట్రీస్కి ఇంకొక 5 అవుట్రీచ్ ప్రోగ్రామ్ చెప్పాను ఇందాక. అవుట్రీచ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్టెండింగ్ బియాండ్, అంటే ఉన్న వాళ్ళకి మించి ఎక్స్టెండ్ చేసేదని అవుట్రీచ్ ప్రోగ్రామ్ అంటారు. అలాగే G8 కంట్రీస్ ప్లస్ అడిషనల్ 5, అందులో భాగంగా చైనా ఎప్పుడు అటెండ్ అవుతూ వచ్చేది. G8 సమ్మిట్స్ అని అటెండ్ అవుతూ వచ్చేది. సో ఇప్పుడు చైనానే ఇందులో ఇండియా, బ్రెజిల్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా అండ్ చైనా, ఈ 5 కంట్రీలు కూడా వచ్చేవి. సో ఇప్పుడు దాన్ని ఇప్పుడు డంప్ చేసేసారు. US చైనా టెన్షన్స్ పర్టికులర్లీ ఓవర్ కరోనా వైరస్ ఇష్యూస్ క్లియర్లీ ప్లే ఏ పార్ట్ అంటే అర్థం ఏంటి? మేక్ ఏ కాంట్రిబ్యూషన్ టు. ఒక సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు చేసిన పని వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్రికెట్ మ్యాచ్ అయింది అండ్ సమ్వన్ హ్యాస్ డ్రాప్డ్ ఏ క్యాచ్. అది చాలా ఇంపార్టెంట్ మూమెంట్, ఆ బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడుతున్నాడు, ఆ టైంలో క్యాచ్ డ్రాప్ చేసేసాడు. ఆ డ్రాప్ చేయడం వల్లే మ్యాచ్ ఓడిపోయాం అనుకోండి, అంటే అతను ఎవరైతే బ్యాట్స్మెన్ క్యాచ్ మనం వదిలేసామో అతనే తర్వాత సెంచరీ కొట్టి లేకపోతే బాగా ఆడి ఆ దేశాన్ని గెలిపించాడు అనుకోండి, ఫైనల్గా ఏమంటాం? ద డ్రాప్డ్ క్యాచ్ హ్యాస్ ప్లేడ్ ఏ పార్ట్ ఇన్ ది డిఫీట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ. అర్థమవుతుందా? ఓడిపోవడం అనే విషయంలో ఆ క్యాచ్ వదిలేయడం అనేది ఒక పెద్ద పార్ట్ ప్లే చేసింది. సో ప్లే ఏ పార్ట్ అంటే మేక్ ఏ కాంట్రిబ్యూషన్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, టు ఏ సిచ్యువేషన్ అని అర్థం. Played a part in Mr. Trump's decision to leave Chinese President Xi Jinping off his summit guest list. సమ్మిట్ అంటే ఆల్రెడీ చెప్పాను, శిఖరాగ్ర సమావేశం అంటాం తెలుగులో. ఇట్స్ అండ్ సమ్మిట్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ అంటే ఎపెక్స్, అన్నిటికంటే టాప్ మోస్ట్ అని అర్థం. సమ్మిట్ అంటే హైయెస్ట్ లెవెల్ అని అర్థం. ఎపెక్స్ అంటాం, సమ్మిట్ అంటాం. ఇంకో మీనింగ్ ఏంటంటే వాట్ యు కాల్ అఫీషియల్ మీటింగ్ బిట్వీన్ ద టాప్ మోస్ట్ అఫీషియల్స్ ఆఫ్ కంట్రీస్. కంట్రీ యొక్క టాప్ మోస్ట్ అఫీషియల్స్ మధ్య జరిగే మీటింగ్ని కూడా సమ్మిట్ అని కూడా అంటారు. ఈ సమ్మిట్ గెస్ట్ లిస్ట్ నుండి జిన్పింగ్ని తీసేశారు. ఎందుకు? ఆబ్వియస్లీ మనం చూస్తున్నాం కదా, కరోనా వైరస్ ఇష్యూస్ విషయంలో
యూఎస్కి చైనాకి మధ్యలో టెన్షన్స్ ఉన్నాయి, అందువల్లనే తీసేయడం అనేది జరిగింది. A White House spokesperson even explained that the G11 would be a way for the US to bring together its traditional allies to talk about how to deal with the future of China. ఒక వైట్ హౌస్ అఫీషియల్, వైట్ హౌస్ అంటే ఏంటి? అక్కడ రాష్ట్రపతి భవన్, మనకి రాష్ట్రపతి భవన్ లాగా అక్కడ అమెరికా అధ్యక్షుడు నివసించే భవనాన్ని మనం వైట్ హౌస్ అంటాం. అయితే వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ ఏమన్నారు? G11 వుడ్ బి ఎ వే ఫర్ ద యూఎస్ టు బ్రింగ్ టుగెదర్ ఇట్స్ ట్రెడిషనల్ అలైస్. అలైస్ అంటే ఫ్రెండ్స్, ఓకే, మనకి సపోర్ట్ చేసే వాళ్ళని అలైస్ అంటాం, ఫ్రెండ్స్ని సపోర్ట్ అంటాం. సో అమెరికాకి ట్రెడిషనల్గా ఉన్న ఫ్రెండ్స్ అందరినీ ఒక గ్రూప్గా చేసే ఒక కార్యక్రమం. ఎందుకు? టు డీల్ విత్ ద ఫ్యూచర్ ఆఫ్ చైనా, చైనాతో ఎలా డీల్ చేయాలి అనే విషయాల్ని ఆలోచించడానికి కూడా అదొక ఫోరంగా మారబోతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ప్రెడిక్టబుల్లీ బీజింగ్ హ్యాస్ లాష్డ్ అవుట్ at the G11 idea as one that would be doomed to fail. బీజింగ్ అంటే ఇక్కడ చైనా, లాష్డ్ అవుట్ అంటే క్రిటిసైజ్డ్, లాష్ అవుట్ అంటే అర్థం అంటే క్రిటిసైజ్, విమర్శించింది. అట్ ద G11 ఐడియా విషయంలో చైనా దాన్ని విమర్శించి యాజ్ వన్ దట్ వుడ్ బి డూమ్ టు ఫెయిల్, ఖచ్చితంగా సర్టెన్ టు ఫెయిల్, ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, ఇది నిలబడదు అని చెప్పి వాళ్ళు విమర్శించారు. The proposed G11 grouping would recognize India's place amongst the world's richest nations and acknowledge its global voice. ఇండియా యొక్క ప్లేస్ని ఇది రికగ్నైజ్ చేసినట్టు అవుతుంది. నిజంగా ఇండియాని G11లో యాడ్ చేస్తే ఇండియా పెరిగిన గ్లోబల్గా గ్రో అయిన ఇండియాని రికగ్నైజ్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ ఆల్సో అక్నాలెడ్జ్ ఇట్స్ గ్లోబల్ వాయిస్. వరల్డ్ స్టేజ్ పైన ఇండియా యొక్క వాయిస్ని కూడా అక్నాలెడ్జ్ చేసినట్టుగా ఉంటుంది. హౌవెవర్ ద గవర్నమెంట్ మస్ట్ వెయ్ ద బెనిఫిట్స్ ప్రపోజ్డ్ అలాంగ్ విత్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ స్టిల్ అన్క్లియర్. కానీ ఈ బెనిఫిట్స్ని ఒకసారి వెయ్ చేయాలి. వెయ్ అంటే ఎగ్జామిన్ చేయాలి, అర్థమవుతుందా? ఇక్కడ వెయ్యి అంటే మెజర్ చేయాలి, ఎగ్జామిన్ చేయాలి అని అర్థం అనమాట. సో G11లో మనం యాడ్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేవి మనం ఎగ్జామిన్ చూసుకుని ఆలోచించాలి. విత్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ దట్ ఆర్ స్టిల్ అన్క్లియర్, ఎందుకంటే కొన్ని విషయాలు ఇంకా క్లియర్గా లేవు, ఇది ఒక ఐడియా మాత్రమే. సో మొత్తం క్లారిటీ వచ్చేంత వరకు ఎగ్జామిన్ చేస్తూ ఉండాలి. యాజ్ హోస్ట్ మిస్టర్ ట్రంప్ కెన్ ఇన్వైట్ ఎనీ కంట్రీ యాజ్ ఎ G7 స్పెషల్ ఇన్వైటీ. ఇందాకే చెప్పాను, హోస్ట్ కంట్రీ అంటే ఆ సమ్మిట్ని ఎవరైతే హోస్ట్ చేస్తారో వాళ్ళు స్పెషల్ ఇన్వైటీస్ కింద కొంతమందిని ఇన్వైట్ చేయొచ్చు ప్రతి సంవత్సరం కూడా. బట్ చేంజింగ్ ఇట్స్ కాంపోజిషన్ విల్ రిక్వైర్ ద అప్రూవల్ ఆఫ్ అదర్ మెంబర్స్. కానీ G7ని G11గా మార్చేయాలి అంటే మిగిలిన 6 కంట్రీస్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో అది కూడా ఇంపార్టెంట్. ఇన్వైట్ చేయొచ్చు స్పెషల్ గెస్ట్ కింద ఆ సంవత్సరానికి, మొత్తం కంపోజిషనే మార్చాలంటే మిగిలిన కంట్రీస్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆల్రెడీ దేర్ ఆర్ సమ్ కన్సర్న్స్ ఓవర్ రష్యా విషయంలో ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చెప్పి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, విచ్ కుడ్ డీరైల్ ద ఎంటైర్ G11 ప్లాన్. డీరైల్ అంటే అర్థం ఏంటి? పట్టాలు తప్పడం. ద ట్రైన్ డీరైల్డ్ అంటారు, అంటే పట్టాలు తప్పింది అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోండి, ఒక ప్లాన్ ఒక రకంగా వెళ్తుంది అనుకుంటున్నాం. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అండ్ ద ప్లాన్ హ్యాస్ బీన్ డీరైల్డ్ అంటే దారి తప్పింది, అనుకున్నట్టుగా అవ్వకుండా వేరే రకంగా అవ్వడం, అంటే ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉండడం. ఎందుకంటే రష్యా విషయంలో ఏకాభిప్రాయం వస్తుందా లేదా అనే విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మేకింగ్ ఎనీ కాంక్రీట్ డెసిషన్ బై న్యూఢిల్లీ ఆన్ ద ఇష్యూ ప్రిమెచ్యూర్ అంటే అహెడ్ ఆఫ్ టైం అనమాట. అహెడ్ ఆఫ్ టైం అని కాదు, బిఫోర్ ది యాక్చువల్ టైం. తొందరపడి ఇప్పుడే డెసిషన్ తీసుకోవడం అనేది ప్రిమెచ్యూర్ అవుతుంది, ఎందుకంటే క్లారిటీ లేదు. రష్యా విషయంలో మిగిలిన వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరని తెలియదు, చాలా విషయాలు ఇంకా అన్క్లియర్గా ఉన్నాయి. సో మేకింగ్ ఎనీ డెసిషన్ రైట్ నౌ, ఇప్పటికిప్పుడే కాంక్రీట్ డెసిషన్ అంటే సాలిడ్గా ఫైనల్ డెసిషన్ ఏదైనా తీసుకుంటే, కాంక్రీట్ అంటే సాలిడ్ అని అర్థం. సాలిడ్ డెసిషన్ ఇప్పుడే తీసేసుకుంటే దట్ విల్ బి ప్రీమెచ్యూర్, టూ ఎర్లీ అనే మీనింగ్ వస్తుంది. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ సిచ్యువేషన్ టు బీ క్లియర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇట్ ఈస్ అన్క్లియర్ వెన్ ద సమ్మిట్ విల్ యాక్చువల్లీ బీ హెల్డ్. గివెన్ ద నవంబర్ పోల్స్ ఇన్ ద US, ఆల్దో మిస్టర్ ట్రంప్ హ్యాస్ ఇండికేటెడ్ దట్ హీ కుడ్ హోల్డ్ ఇట్ క్లోజ్ టు ద UN జనరల్ అసెంబ్లీ సెషన్ ఇన్ సెప్టెంబర్. ఎప్పుడు మీటింగ్ అవుతుందనే విషయం కూడా క్లారిటీ లేదు. జనరల్గా అయితే జూన్లో జరగాలి, కానీ పోస్ట్ పోన్ చేశారు. ఎప్పుడు అవుతుందనేది తెలియదు. నవంబర్లో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో. సో ట్రంప్ ఏం ఇండికేట్ చేశారు, సెప్టెంబర్లో UN ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ ఉంటాయి, దానికి దగ్గరలో పెడదాం అనుకుంటున్నాను అని చెప్పి ఆయన ఇండికేట్ చేశారు. సో పాసిబిలిటీ హీ కుడ్ హోల్డ్ ఇట్ అన్నారు కదా, అంటే అక్కడ మధ్యలో పెట్టే అవకాశం ఉన్నట్టుగా ఆయన ఇండికేషన్ ఇచ్చారు. Despite its border tensions with Beijing, India must also consider its objectives in attending a grouping that appears aimed at fueling a new Cold War between the US and China. అర్థమవుతుందా? సో చైనా అంటే మనకి ఒక బార్డర్ టెన్షన్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, కరెక్టే. కానీ దిస్ G11 ఐడియా ఎలా ఉంది, చైనాతో ఎలా డీల్ చేయాలి అనే విషయంలో అందరినీ గ్రూప్ చేస్తున్నాం అన్నట్టుగా వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ చెప్పారు. అండ్ ఇట్ విల్ బికమ్ లైక్ ఏ కోల్డ్ వార్. అమెరికాకి చైనాకి జరగబోతున్న కోల్డ్ వార్లో ఇండియా భాగమయ్యే అవకాశం కనిపిస్తుంది.
సో అందులో మనం ఉండాలా ఉండకూడదా అనే విషయాన్ని ఇండియా ఆలోచించుకోవాలి. ఫ్యూయలింగ్ అంటే అర్థం ఏంటి? అగ్నికి ఆజ్యం పోయడం అంటాం చూడండి. అగ్ని మండుతున్నప్పుడు దానికి ఆజ్యం అంటే ఏంటి? మనకి నెయ్యి కానీ వేసినప్పుడు ఏమవుతుంది? ఇంకా మంట పెరుగుతుంది. అలాగే అమెరికాకి చైనాకి జరగబోతున్న కోల్డ్ వార్లో ఇండియా భాగం అవ్వబోతుందా అని ఆలోచన అన్నమాట ఇక్కడ. సో వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇండియా మస్ట్ ఆల్సో కన్సిడర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. మన గోల్స్ ఏంటి, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇన్ అటెండింగ్ ఏ గ్రూపింగ్ దట్ అపియర్స్ ఎయిమ్డ్ అట్ ఫ్యూయలింగ్ ఏ న్యూ కోల్డ్ వార్ బిట్వీన్ ద యూఎస్ అండ్ చైనా. మన ఆబ్జెక్టివ్ అదేనా? అందులో భాగం అవ్వడం మన ఆబ్జెక్టివా, మన గోల్ అని ఇండియా కన్సిడర్ చేయాలి. ఫైనలీ అన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ G7's ఎఫెక్టివ్నెస్ యాజ్ ఎ మల్టీలేటరల్ ఫోరం దస్ ఫార్ ఈజ్ నీడెడ్. అసలు G7 ఎఫెక్టివ్నెస్ ఇప్పటి వరకు G7 పెట్టి ఎన్నాళ్ళు అయింది, అండ్ ఇట్స్ ఎ మల్టీలేటరల్ ఫోరం. బైలేటరల్, ట్రైలేటరల్, యూనిలేటరల్ అంటే సింగిల్, ఒకవైపు నుండి ఎదుటి వాళ్ళతో మాట్లాడకుండా డిసైడ్ చేసి యూనిలేటరల్ అంటాం. బైలేటరల్ అంటే 2 పార్టీల మధ్య డిస్కషన్ జరిగి. మల్టీలేటరల్ అంటే మోర్ దాన్ 2. సో మోర్ దాన్ 2 జరిగినప్పుడు మల్టీలేటరలిజం, మల్టీలేటరల్ డెసిషన్, అన్ని వైపుల నుండి ఆలోచించి డిస్కస్ చేసి అనే మీనింగ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా మల్టీలేటరల్ ఫోరంగా G7 అసలు ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంది? 1975లో ఎస్టాబ్లిష్ చేశారు. అసలు దాని పర్పస్ ఏంటి? వరల్డ్కి సంబంధించిన ప్రెస్సింగ్ ఇష్యూస్ అంటే ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడమే దాని పర్పస్. ప్రతిసారి కూడా డిస్కస్ చేసి వాళ్ళు జాయింట్గా ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తారు ఎవ్రీ ఇయర్. కానీ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. అంటే వాళ్ళ మధ్య కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్ దట్ ఆర్ ప్లేగింగ్ G7 యాజ్ అన్ ఎఫెక్టివ్ మల్టీలేటరల్ ఫోరం. సో మల్టీలేటరల్ ఫోరంగా అది ఎఫెక్టివ్గా ఉందా లేదా అనే విషయంలోనే చాలా కన్సర్న్స్ ఉన్నాయి. సో అన్నీ ఆలోచించుకోవాలండి. నెగిటివ్స్ అన్నీ చెప్తున్నారు ఇక్కడ అంతే. గివెన్ డీప్ మెంబర్ డిఫరెన్సెస్ ఆన్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ క్లైమేట్ చేంజ్ విషయంలో అందరూ ఒకే ఒపీనియన్తో లేరు. అసలు ట్రంప్ అసలు క్లైమేట్ చేంజ్ అనేది ఇష్యూయే కాదు, దానికి ఫండింగ్ అవసరం లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్, ఇరాన్, ఇలా రకరకాల విషయాల్లో ఏకాభిప్రాయం లేదు. ఇన్ ఫ్రాన్స్ లాస్ట్ ఇయర్ ద గ్రూపింగ్ వాజ్ అనేబుల్ టు ఇష్యూ ఎ జాయింట్ కమ్యూనిక్ అంటే ప్రెస్ రిలీజ్ డ్యూ టు దీస్ డిఫరెన్సెస్, ఎ ఫస్ట్ ఇన్ ఇట్స్ 45-year-old హిస్టరీ. గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు జరగని విధంగా లాస్ట్ ఇయర్ ఒక జాయింట్ ప్రెస్ రిలీజ్ ఏమో ఇష్యూ చేయలేకపోయారు బికాస్ ఆఫ్ దిస్ హ్యూజ్ మెంబర్ డిఫరెన్సెస్. సో ఇలాంటి సందర్భంలో ఈ కొత్త G7 ఎఫెక్టివ్గా లేదు, G11 పనిచేస్తుందా ఎఫెక్టివ్గా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇండియా యొక్క ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అవుతాయా లేదా, అసలు ఇండియా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇలాంటి దాంట్లో అటెండ్ అవ్వడం వల్ల. ఇట్ సీమ్స్ టు బి ఎయిమ్డ్ ఎట్ ఫుయిలింగ్ ఏ న్యూ కోల్డ్ వార్ బిట్వీన్ యూఎస్ అండ్ చైనా. యూఎస్ తన ఫ్రెండ్స్ అందరిని ఇందులో యాడ్ చేసే కార్యక్రమంలో ఉంది అని చెప్పి అంటున్నారు. దట్స్ అబౌట్ ఇట్ గైస్. LTX classes is all about inspiring others to learn, and learning should be fun. Thank you.